హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం డిజిటల్ ఆడిటింగ్ అండ్ అసెస్మెంట్ చాప్టర్కి సంబంధించి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో అప్ టు 13th క్వశ్చన్ వరకు, 14th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. నా 15th క్వశ్చన్లో ఏం చెప్తారనేది చూద్దాం. రిమోట్ ఆడిట్, ఇది అన్ ఆడిట్ ఏమంటున్నారు? రిమోట్ ఆడిట్ అనేది ఒక ఆడిట్ where the auditor uses online or electronic means to conduct the same. It could be partially or completely virtual. Auditor engages using technology to obtain the audit evidence or to perform documentation review with the participation of the audit team. For example, an auditor might use video conferencing or cloud-based file sharing to review the financial records remotely. What are the advantages and disadvantages of రిమోట్ ఆడిటింగ్? ఇది ఆల్ లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసినాం మనం, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రిమోట్ ఆడిటింగ్కి సంబంధించి. సో ఏమున్నాయి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్? వాటికి సంబంధించి అడ్వాంటేజెస్ వచ్చేసి కాస్ట్ అనేది తగ్గడము. జస్ట్ సెకండ్. సో కాస్ట్ తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది అని డిస్కషన్ చేసినాం. అదొక అడ్వాంటేజెస్ అయితే దానికి తగ్గట్లు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అలాగా డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? డిసడ్వాంటేజెస్ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ రావచ్చు, ఇంటర్వ్యూస్ మీటింగ్స్ ఇంటరప్ట్ కావచ్చు, అది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్లో కంఫర్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ టు ద ఆడిట్ టీమ్ హ్యాస్ దే వుడ్ బి వర్కింగ్ ఫర్ హోమ్ ఎన్వైర్న్మెంట్. సో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, మెంబర్స్ ఎవరైతే ఆ టీం ఉంటారో వాళ్ళు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి. లైబిలిటీ ఏమి మనకి డిసడ్వాంటేజ్ ఏమి? నో లిమిటెడ్ ఆర్ నో అబిలిటీ టు విజువలైజ్. సో విజువలైజ్ చేయలేము వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఏమి. టైమ్ జోన్ ఇష్యూస్ కుడ్ ఆల్సో బి ఎఫెక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ రిమోట్ ఆడిట్ సెషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీటింగ్స్, ఇప్పుడు జూమ్ మీటింగ్ తీసుకున్నాను అనుకోండి, 45 minutes మాత్రమే మీరు జూమ్ మీటింగ్ చేయొచ్చు అని చెప్తుంది. సో అట్లా టైం సెషన్స్ వల్ల మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ ఇంకొక మీటింగ్కి దే విల్ బి టైం గ్యాప్ అని వస్తుంది. ఆ గ్యాప్లో వాళ్ళు ఇంటరాప్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టైం రిక్వైర్డ్ టు గ్యాదర్ ఎవిడెన్స్ కెన్ స్ప్రెడ్ ఓవర్ సెవరల్ వీక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇంటూ స్మాల్ పీరియడ్ దట్ టేక్స్ పర్సన్ ఫ్రమ్ దేర్ డైలీ యాక్టివిటీస్తో మనం డేటాని డైరెక్ట్గా ఇంతకుముందు ఒక్కొక్క పర్సన్ నుంచి ఆథరైజేషన్ చేసి రావాలి, ఆ పర్సన్ నుంచి మనం పోయి తీసుకోవాలి, మనం వెళ్ళినప్పుడు తీసుకోవాలి, అట్లా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా సెండ్ చేయమని చెప్పేయచ్చు. సో సెండ్ చేయడం వల్ల మనకి టైం సేవింగ్ అనేది వస్తుంది. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు ఎప్పుడైతే సెండ్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్, సెండ్ చేసే డాక్యుమెంట్ ఆపర్చునిటీ ఆ డాక్యుమెంట్ని వాళ్ళు కొన్ని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఒమిట్ చేయొచ్చు, అంటే తీసేయొచ్చు. ఆర్ మే కాల్ ఆర్ అడిషనల్ ప్లానింగ్ సమ్ అడిషనల్ ఆర్ డిఫరెంట్ ఆడిట్ ప్రొసీజర్ని యూజ్ చేయడం అండ్ సెక్యూరిటీ అండ్ కాన్ఫిడెన్షియల్ వయలేషన్ చేయడము, ఇట్లాంటివి చేయొచ్చు. అది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఆడిటర్ ఎవరైతే ఉంటాడో కెన్ గెట్ ఫస్ట్ స్టాండర్డ్ ఎవిడెన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఐటీ సిస్టమ్స్ అండ్ డైరెక్ట్ యాక్సెస్ మే బి ప్రొవైడ్. కొన్ని కేసెస్లో ఏమంటారు, డైరెక్ట్ యాక్సెస్ మీకే ప్రొవైడ్ చేసిన అనుకునే మీరే డైరెక్ట్గా తీసుకుంటారు. సో అది ఫస్ట్ స్టాండర్డ్ ఎవిడెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు టాలీ యాక్సెస్ ఇచ్చినారు, టీమ్ వియర్ ఇచ్చినారు. సో టీమ్ వియర్ నుంచి మనం టాలీలోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఉంటవి. అండ్ సమ్ కేసెస్లో రిమోట్లీ యాక్సెస్ టు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మే నాట్ బి అలౌడ్. సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే అది అలో చేయదు, ఈవెన్ తో నువ్వు టీవీ వాడితో కనెక్ట్ అయినప్పటికీ. అట్లాంటి కేసెస్లో ఏం చెప్తారు, మళ్ళీ మేము డౌన్లోడ్ చేసి మీకు పెడతాం సార్ అంటారు. సో వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టే టైంలో ఎడిట్ చేసి పెట్టే ఛాన్సెస్ అనేది ఉంటవి. వైడెన్ ద సెలెక్షన్ ఆఫ్ ఆడిటర్ ఫ్రమ్ గ్లోబల్ నెట్వర్క్ ఎక్స్పర్ట్స్. సో మనం గ్లోబల్లీ ఎక్స్పర్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఎక్స్పర్ట్ పర్సన్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు మనం ఆడిట్ చేయడానికి. అండ్ కల్చరల్ చేంజెస్, మనం ఎప్పుడైతే వేరే పర్సన్ వేరే ఏరియా ఆడిటర్ని సెలెక్షన్ చేసుకుంటే కల్చరల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అతనికి ఆ ఏరియాలో ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు, మన ఏరియాలో లేబర్ లాస్ పైన ఫోకస్ చేయొచ్చు. ఇట్లా కల్చరల్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇది రిమోట్ ఆడిట్కి సంబంధించిన క్వశ్చన్. సో ఏం చూద్దాం అనేది నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్కి సంబంధించి ఏముంటుంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ లాస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 16th one. MNC Limited is engaged in manufacturer of and sale of FMCG projects. It has manufacturing location areas
across various states in India and engage dealer channels to it sell its products. One dealer is appointed for each district within the state, and products are dispatched from the nearest manufacturing location to the dealer. Considering the voluminous transaction, MNC Limited has a robust ERP network for recording and transactions. As Tata Autos of MNC Limited, your firm is about to commence the current year audit. The audit team includes certain IT experts, and discussions are underway amongst the team members. As an IT manager of the engagement team, explain the key areas for an auditor to understand IT environment. So, ఐటీ ఎన్వైర్న్మెంట్ని అర్థం చేసుకోవడానికి కీ ఏరియాస్ ఏవి అనేది క్వశ్చన్. సో కీ ఏరియాస్ టు అండర్స్టాండ్ ద ఐటీ ఎన్వైర్న్మెంట్ అనేది క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్కి ఆ పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి కీ ఎన్వైర్న్మెంట్ ఏమి ఐటీ ఎన్వైర్న్మెంట్లో అనేది కావాలి. సో దిస్ ఈస్ ద కీ ఏరియాస్ ఫర్ అండర్స్టాండింగ్ ఐటీ ఎన్వైర్న్మెంట్. ఏవేవి? ఫస్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ద ఆడిటర్ ఆఫ్ ద ఐటీ ఎన్వైర్న్మెంట్ మే ఫోకస్ on the identifying the transactions. So first we need to understand the transactions will be understand by the auditor environment. Understanding the business and its environment. Normally 315 discussed where business is different and environment is different. So to understand the environment, IT environment, first we need to understand the flow of transactions, how the entity is flowing their transactions. That is main important. What is the nature? Identifying and nature will be identified, and number of specific IT applications. What are the IT applications they are maintaining? What are the apps? What are the software they are using to understand? So for firstly, to understanding the flow of transaction, we need to know the nature and number. So nature and number is main important, and whereas relevant to the flow of transactions and processing of information. So how it was IT environment is related to flow of transaction, how it processing the information and changes in the flow of transaction. What are the changes he going in the transactions, and how they are storing, and direction changes in the database involving processing and storing. So we need to understand entire flow of transactions. Then it is easy to know the IT environment. Next, secondly, identification of significant systems. So what is the significant systems established in the entity? First, significant system means the auditor may identify the IT applications and supporting IT infrastructures. Concurrently, how information relating to significant class of transactions means P&L, account balances means balance sheet, and disclosures means notes to accounts flow through it and out of information system. So we need to see the significant system. We need to identify in the business. Next, identification of manual and automated controls. What are the controls existing in the system? So it may be manual or it may be ఆటోమేటెడ్. సో మాన్యువల్ ఉన్నవే ఆటోమేటెడ్ ఉన్నవే అనేది చెక్ చేసుకోవాలి. మాన్యువల్ అంటే పర్సన్ రిక్వైర్మెంట్ అనేది లేకుండా వేరే వాళ్ళు ఎంటర్ చేసినా వస్తుంది. ఆటోమేటెడ్లో ఏమంటే అంత ప్రాసెసింగ్ అంతా ఆటోమేటిక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అనేది డిఫరెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ కంట్రోల్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇట్ విల్ బి మాన్యువల్ కంట్రోల్. బయోమెట్రిక్ థంబ్ పెట్టాలి, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది, ఇట్ విల్ బి ఆటోమేటెడ్ కంట్రోల్స్. సో మన బిజినెస్ ఇది ఇది మెయింటైన్ చేస్తుంది, వెదర్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ కంట్రోల్, ఏ కంట్రోల్స్ని మెయింటైన్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి. కొన్ని ఎంటిటీస్ ఏమంటే మిక్స్ ఆఫ్ మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తుంటది. నేచర్ అండ్ కంప్లెక్సిటీ ఆఫ్ ద ఎంటిటీ యూజర్ ఆఫ్ ఐటీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఆడిటెడ్ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ కంటెంట్ మిక్స్ కాంప్లెక్సిటీ క్యారెక్టరిస్టిక్స్. సో మనం ఏమేమి కంటెంట్ ఉన్నాయి అంటే మీ మాన్యువల్ ఉందా మినివల్ ఆటోమేటెడ్ ఉందా ఫస్ట్ చూడాలి. తర్వాత మిక్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా, ఏం కాంప్లెక్సిటీ ఉంది అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి వాళ్ళు యూజ్ చేస్తున్న దానికి అనేది ఐడెంటిఫై చేయాలో ఆడిటర్. అండ్ దానివల్ల మేము ఏం చేయొచ్చు, రిస్క్ అసెస్మెంట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీ.
ఏ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీలో ఫస్ట్ ఏమి ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఏవి డిఫరెంట్ అంటే ఇవే బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఐఓటి ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్, బయోమెట్రిక్, డ్రోన్, ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఐడెంటిఫై చేయాలి రోల్ ప్లే ఆఫ్ ద ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఎట్లా ఇంప్లిమెంట్ చేసినారు అండ్ రిస్క్స్ ఏమైనా అరైజ్ అవుతున్నాయా రిపోర్ట్ యాక్టివిటీకి సంబంధించి. ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసేదానికి మన దగ్గర ఎవరైనా ఎంగేజ్మెంట్ టీంలో ఐటీ స్పెషలిస్ట్ ఏమన్నా అలా ఆడిటర్ ఏమన్నా హెల్ప్ తీసుకోవాలి ఎవరిదైనా అనేది తెలుసుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్డ్. సో ఐటీ ఎన్వైర్న్మెంట్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసినాము, సిగ్నిఫికెంట్ సిస్టమ్స్ ఏమన్నా అని తెలుసుకున్నాము, కంట్రోల్ అనేది మాన్యువల్స్ ఉన్నవా ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్, మాన్యువల్ కంట్రోల్ ఆటోమేటెడ్ కంట్రోల్ తెలుసుకోవాలి. తర్వాత టెక్నాలజీ ఏమి యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. కాంప్లెక్సిటీ ఏముంది ఐటీ ఎన్వైర్న్మెంట్కి అంటే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది, కాంప్లెక్సిటీ మీన్స్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎట్లా యూజ్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ ఎట్లా రిలే కావాలి, అండ్ కస్టమ్స్ ఏమైనా ఉన్నాయా, సైన్ చేంజెస్, సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. కాంప్లెక్సిటీ ఎప్పుడు వస్తుంది మనకి, అన్ని అప్లికేషన్ సేమ్ లెవెల్లో ఉండవు అండ్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది ఇండివిజువల్ క్యారెక్టర్కి డిఫరెంట్ అక్రాస్ అప్లికేషన్లో. సో కాంప్లెక్సిటీస్ ఎట్లా కావచ్చు, ఆటోమేషన్స్ యూజ్ చేస్తుండే ఆర్గనైజేషన్కి, ఎంటిటీ రిలయన్స్ అండ్ సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ పైన డిపెండ్ కావడం, కస్టమైజేషన్ ఆన్ ఐటీ అప్లికేషన్స్ పైన కస్టమైజేషన్ పెట్టుకోవడం, బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ, ఎనీ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ ఐటీ ఎన్వైర్న్మెంట్ని అర్థం చేసుకోవడానికి మనకున్న పాసిబిలిటీస్. ఇది మన డిజిటల్ ఆడిటింగ్ అండ్ అసూరెన్స్ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి సంబంధించి ఆల్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసినాము 1 to 16. సో ఇప్పుడు సమ్మరీ వేలో అంటే స్పీడ్లో మొత్తం ఏమేమి డిస్కషన్ చేసినాము ఫ్రమ్ ఫస్ట్ క్వశ్చన్తో చూద్దాము. ఫస్ట్ ఏం చెప్పినాము, డిస్క్రైబ్ చేసినాము అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఆడిటింగ్ డిజిటల్లీ. సో మీరు ఒక ఆడిటింగ్ని డిజిటల్లీ చేస్తుంటే ఏమేమి అడ్వాంటేజెస్ వస్తాయని చెప్పినాము, మన యొక్క ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, బెటర్ క్వాలిటీ వస్తుంది, లోయర్ కాస్ట్ వస్తుంది, ఇంప్రూవ్డ్ రిస్క్ అసెస్మెంట్ అనేది పెరుగుతుంది అనేది అడ్వాంటేజెస్ చెప్పినాము. ఛాలెంజెస్ ఏం చెప్పినాము, డిసడ్వాంటేజెస్ వచ్చేసి, ఛాలెంజెస్ అంటే చేంజెస్ అనేది రిలీజ్ ఉంటాయి, డేటా సెక్యూరిటీ ఛాలెంజెస్ వస్తాయి అండ్ గవర్నెన్స్ ఛాలెంజెస్ వస్తాయి, రైట్ టూల్ని చూస్ చేసుకోవడంలో ప్రాబ్లం రావచ్చు, రైట్ ప్రాసెస్ని ఆటోమేటిక్ చేయడంలో ప్రాబ్లం రావచ్చు, స్టాండర్డైజేషన్ అన్ని ఎన్షూర్ చేసుకోవడంలో ప్రాబ్లం రావచ్చు, కాన్ఫిగరేషన్ అంటే ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి కాన్ఫిగరేషన్ పెట్టడంలో ఛాలెంజెస్ రావచ్చు, అండ్ బిజినెస్ బెనిఫిట్ వాంట్ టు అచీవ్ ఆటోమేషన్ అండ్ రోడ్ మ్యాప్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ, వాటిని ఎవాల్యుయేషన్ చేయడంలో డిజిటల్ ఆడిటింగ్ అనేది డిజిటల్లీ ఛాలెంజెస్ వస్తాయి. అండ్ తర్వాత సెకండ్ పాయింట్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ద ఐటీ ఎన్వైర్న్మెంట్ అండ్ వాట్ కీ కన్సిడరేషన్ ఆడిటర్ షుడ్ కన్సిడర్. ఇప్పుడు మనం దాకా చెప్తాం కీ కన్సిడరేషన్స్. ఐ మీన్ స్టేజెస్ అంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఏమే స్టేజెస్ అంటే మనకి ఫస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలా, తర్వాత ఐడెంటిఫై చేయాలా, తర్వాత అసెస్ చేయాలా అనేది స్టేజెస్. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కీ కన్సిడరేషన్స్ ఏం చెప్పినాము మనము, ఫస్ట్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి, తర్వాత సిగ్నిఫికెంట్ సిస్టమ్ ఏమి యూజ్ చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయమన్నాము, తర్వాత వాళ్ళు మాన్యువలా ఆర్ ఆటోమేటెడ్లో ఉన్నారా మొత్తం అనేది తెలుసుకోమన్నాము, నెక్స్ట్ టెక్నాలజీ ఏమి యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ యూజ్ తెలుసుకోమన్నాము, కాంప్లెక్సిటీ ఏమరై అవుతుంది ఐటీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ వాట్ ఆర్ ద కైబర్ సెక్యూరిటీ. సో కైబర్ సెక్యూరిటీ మనకి ఏముంటాయి, కైబర్ సెక్యూరిటీకి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు డిస్కషన్ చేసినాము. ఏం చెప్పినాము, కైబర్ సెక్యూరిటీ అంటే ఏ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో కైబర్ సెక్యూరిటీలో మనం డిపెండెన్సీ. సో ఫోర్త్ వన్, కైబర్ సెక్యూరిటీ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సమ్ ఎగ్జాంపుల్స్. సో కైబర్ సెక్యూరిటీ అంటే ఏమి అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏమనేది డిస్కషన్ చేయమన్నారు. సో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్, సో ఎగ్జాంపుల్స్లో ఏం చెప్తున్నాం మనము, ఓ టైప్స్ ఆఫ్ కైబర్ సెక్యూరిటీ అండ్ ఎగ్జాంపుల్స్కి సంబంధించి ఏం చెప్పాము, సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఎగ్జాంపుల్స్. ఎస్ సార్, మనకి ఏం చెప్తారంటే సైబర్ సెక్యూరిటీ అంటే వాళ్ళు అటెంప్ట్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్, మనకేం చెప్పింది సైబర్ సెక్యూరిటీ అంటే ఎవరైతే ఇప్పుడు బయట మనకి సైబర్ సెక్యూరిటీలో మేము కంప్లైంట్ చేసినాం అనుకుంటా,
కంప్లైంట్ ఎందుకు చేస్తారు? కొంతమంది పర్సన్స్ అన్ఆథరైజ్గా యాక్సెస్ చేసిన ఇన్ఫర్మేషన్ని అండ్ యాక్సెస్ని కానీ నెట్వర్క్ని కానీ తీసుకొని వాళ్ళు గెయినింగ్ చేసుకుంటుంటారు. దానివల్ల పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్యామేజ్ కావడం, స్టీల్ కావడం, ఎక్స్పోజ్ కావడం, అల్టర్ కావడం, డిజేబుల్ కావడం ఆర్ డిస్ట్రాయ్ కావడం డేటా అనేది ఉంటుంది. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అండ్ వాటిలో మనకి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డిఫరెంట్గా వాళ్ళు ఉంటాయి. సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ అనేది ట- ఉంటాయి. ఏమేమి మనకి డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీస్ మనకి ఉంటాయి అంటే, ఫస్ట్ అది వచ్చేసి కామన్ టైప్లో మాల్వేర్ ఒకటి ఉంటుంది. ఏముంటుంది? మాల్వేర్ ఉంటుంది అని డిస్కషన్ చేసినాము. అండ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్స్ ఉండొచ్చు. మాల్వేర్లో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి. రాన్సమ్ వేర్, ఫైల్స్ వేర్, టార్జన్, మొబైల్ మార్వేర్ అదే ఎట్లుంటాయి. నెక్స్ట్ ఫిషింగ్ ఉంటుంది. ఫిషింగ్ మీన్స్ స్పేర్ ఫిషింగ్, వేలింగ్, స్మిషింగ్, విషింగ్ అనేది ఉంటుంది. స్పూఫింగ్ ఉంటుంది. డొమైన్ స్పూఫ్ చేయడము ఆర్ ఈమెయిల్ స్పూఫ్ చేయడము. ఇన్సైడర్ థ్రెట్, డిఎన్ఎస్ టన్నలింగ్, ఐఓటి బేస్డ్ అటాక్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా మనం డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్కి సంబంధించి చెప్పండి. సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏమి? ఇక్కడ మేనేజ్మెంట్ ఎట్లా ఐడెంటిఫైయింగ్ చేస్తుంది రిస్క్ని, అండ్ ఎట్లా ప్రొటెక్షన్ చేస్తుంది, ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఐడెంటిఫికేషన్ అండ్ ప్రొటెక్షన్కి సంబంధించి డిస్కషన్ చేస్తే ఐడెంటిఫికేషన్ అండ్ ప్రొటెక్షన్కి డిస్కషన్ చేస్తే ఎట్లుంటుంది. అండ్ వాళ్ళు ప్రొటెక్టింగ్ ఎట్లా చేస్తున్నావు, వాళ్ళ యొక్క అసెట్ని సేఫ్ గార్డింగ్ ఎట్లా చేస్తున్నావు ఫ్రమ్ ద రిస్క్ నుంచి, ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ అసెట్ నుంచి. మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్ టు డిటెక్ట్ అటాక్ టు అనామలస్ రెస్పాన్సెస్ టు అడ్వర్స్ ఈవెంట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాయని చెప్పేదే సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. సో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఏమి సింపుల్గా చెప్పాలి అంటే, ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు, ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ ఎట్లుంది, ప్రొటెక్షన్ ఆఫ్ రిస్క్ ఎట్లుంది, డిటెక్ట్ ద రిస్క్ ఎట్లా డిటెక్ట్ చేస్తున్నారు, రెస్పాండింగ్ ద రిస్క్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, రికవరీ ఫ్రమ్ రిస్క్. ఇదంతా ఫ్రేమ్వర్క్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. సో ఐడెంటిఫికేషన్, ప్రొటెక్షన్, డిటెక్షన్, రెస్పాండ్, రికవరీ 5 పాయింట్స్ ఫర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఐటీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఏం చెప్తారు? ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ డేటా స్టోర్డ్ అండ్ ప్రాసెస్డ్. డేటా అనలిటిక్స్ టెక్నిక్ ఏం చెప్పన్నారు మనకి? డేటా అనలిటిక్స్ టెక్నిక్స్. ఫస్ట్ మనం డేటా అనలిటిక్స్ టెక్నిక్స్ అంటే డేటా అనలిటిక్స్ అనేది డిస్కషన్ చేయాలి. డేటా అనలిటిక్స్ అంటే ఏం చెప్పినాం మనము? గ్యాదరింగ్, జనరేటింగ్ చేయడం ఇన్ఫర్మేషన్ని. మనం డేటా అనలిటిక్స్ టెక్నిక్స్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ మీనింగ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ చెప్పమన్నాం. ఏం చెప్పినాం మీనింగ్కి? జనరేటింగ్ అండ్ ప్రిపేరింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రా సిస్టమ్. సో రా డేటా నుంచి ప్రాసెసింగ్ చేసి రా డేటాని టూల్స్ని యూజ్ చేసి టెక్నిక్స్ని యూజ్ చేసి ఆ టెక్నిక్స్ టూల్స్ ప్రాసెస్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని డేటా అనలిటిక్స్ అంటాము. దాని నుంచి ఆ రా డేటా నుంచి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని జనరేషన్ చేయడం అనేది డేటా అనలిటిక్స్ అన్నాము. డేటా అనలిటిక్స్ ఇంకొక పేరు ఏం చెప్పినాము? డేటా అనలిటిక్స్, ఆడిట్ అనాలిటిక్స్, ఆడిట్ డేటా అనలిటిక్స్. ఇట్లా మనం డిఫరెంట్ చేస్తాము. ఇక్కడ ఏం చేస్తారంటే లార్జ్ సెట్ ఆఫ్ థీస్ అనేది తీసుకొని వాటిని డ్రా చేస్తారు. కన్క్లూజన్స్ని డ్రా చేయడం, ట్రెండ్స్ ప్రకారంగా కన్క్లూజన్ని డ్రా చేయడము, డెసిషన్ మేకింగ్కి యూస్ఫుల్ అయ్యేలాగా లార్జ్ డేటాని ప్రిపేర్ చేయడమే డేటా అనలిటిక్స్ టెక్నిక్స్. ఇక్కడ ఆడిట్ టెక్నిక్స్ వాళ్ళు గ్రేటర్ ఎఫిషియన్సీ అండ్ మోర్ అక్యురేట్లీ తీసుకొస్తారు రివ్యూ ప్రాసెస్లో. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రొఫెషనల్ అజంప్షన్స్, ఆడిట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆడిటర్కి మోర్ ఎఫెక్టివ్గా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని, ప్రాసెసింగ్ డేటాని, లార్జర్ క్లైంట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆడిట్ అనలిటిక్స్ వల్ల హెల్ప్ ఏం చేస్తారంటే ఆటకి డిస్కవర్ అండ్ అనలైజ్ ప్యాటర్న్స్. సో అతను ప్యాటర్న్స్ని డిస్కవర్ చేసి అనలైజ్ చేయొచ్చు. అండ్ అనామలస్ ఏమైనా ఉన్నావా అంటే అన్ఆథరైజ్డ్ అనామలస్ ఏమైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫై చేయడము, ఎక్స్ట్రాక్టింగ్ అదర్ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు అని చెప్పినాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి మనం ఏం చెప్పినాము? ఏసిఎల్. సో ఏసిఎల్ ఆడిట్ కమాండ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఆల్ట్రెక్స్. సో ఆల్ట్రెక్స్ ఒకటి ఉంటుంది అని చెప్పినాము. నెక్స్ట్ పవర్ పవర్ బిఐ ఒకటి. నెక్స్ట్ కేస్ వేర్. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ డేటా అనాలిటిక్స్. ఏసిఆర్ ఆడిట్ కమాండ్ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు యూజ్ చేసేది ఎక్కడ అంటే అనలైజ్ చేయనిక ఆ చెక్ చేయనిక కంప్లీట్ డేటా అని.
అంటే టు పర్ఫామ్ ఇప్పుడు లైక్ ట్రయల్ బ్యాలెన్స్ రికన్సిలేషన్ చేయాలి డ్యూరింగ్ ద ఆడిట్ టైంలో. అటువంటి దాన్ని అనలైజ్ చేయనిక చెక్ చేయనిక ఆడిట్ కమాండ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఎన్టిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది జనరల్ లెడ్జర్ డంప్ని అండ్ ట్రయల్ బ్యాలెన్సెస్ని. ఏసీఎల్ని యూజ్ చేసి కంప్లీట్ డేటాని ఎన్క్యూట్ చేసుకుంటారు. అంటే ఎక్సెల్ బిగ్ హ్యాండ్ కెపాసిటీ ఏముంది ఎక్సెల్కి సంబంధించి బేసిక్ ఫంక్షన్ లైక్ రికార్డ్ కౌంట్ సమ్ పివటింగ్ కెన్ బి పర్ఫామ్ చేస్తాము విత్ ఇన్ ఏఎస్ఎల్లోనే. వేర్ ఎక్సెల్ అనేది పర్ఫామ్ చేయలేని ప్లేసెస్ ఏవైతే ఉంటావో అవన్నీ ఏసీఎల్ యూజ్ చేసి వర్క్ చేస్తాము. అది డేటా అనలిటిక్స్లో ఏసీఎల్ ఆడిట్ కమాండ్ లాంగ్వేజ్కి. ఆల్ట్రెక్స్ అంటే ఏమి? ఆల్ట్రెక్స్ అనేది యూజ్ చేసేది లాజిస్టిక్స్ ఆర్గనైజేషన్స్ని రీకంప్యూట్ చేయనిక రెవెన్యూ ఏదైతే ఎంట్రీస్ చేసారో రికార్డింగ్ని రీకంప్యూట్ చేసి వాళ్ళు మ్యాచ్ చేస్తారు ఫైనాన్షియల్స్ని షూ కాస్ట్ అండ్ ఎక్స్పెక్టెడ్ టర్న్ ఓవర్ ఏంది ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఆఫ్ టర్న్ ఓవర్ అనేది. డ్యూ టు ఆల్ట్రెక్స్ ప్రాసెసింగ్ స్పీడ్ అండ్ దాని యొక్క ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్స్ వల్ల ఆడిటర్ రీకంప్యూటేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ రెవెన్యూ బీయింగ్ అండర్స్టేటెడ్ ఏమన్నా ఉందా ఎక్స్పెక్టెడ్ రెవెన్యూతోని మోర్ యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ అనేది చూస్తారు. దీనివల్ల ఏమంటే బిట్వీన్ లాజిస్టిక్స్ కంపెనీ అండ్ క్లయింట్స్ అనేది నాట్ రివైజ్ ద సిస్టమ్ ఓల్డ్ వర్షన్ రేట్ ఫర్ యూజ్ టు రీకంప్యూట్ ద రెవెన్యూ. ఈ ఆల్ట్రెక్స్ అనేది హెల్ప్ చేస్తుంది అనలైజింగ్ అండ్ రీకంప్యూటింగ్ ద హ్యూజ్ డేటా సెట్స్ అండ్ ఫోకస్ యాక్చువల్ రిస్క్ ఏమొస్తుంది అనేది చెప్పగలదు. నెక్స్ట్ పవర్ బిఐ అని చెప్పినాము. పవర్ బిఐ అంటే ఏమి? పవర్ బిఐ అంటే జస్ట్ చెక్ చేసుకోవడానికి అవుటర్స్ ఆఫ్ అపేరల్ కంపెనీస్ ఏమున్నాయి అపేరల్ కంపెనీస్ ఈ ఆడిటర్ అనలైజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ట్రెండ్స్ ఏమి డ్యూరింగ్ ద ఇయర్కి. అండ్ పవర్ బిఐతోని సేల్స్ డేటా ప్రొవైడెడ్ బై ద క్లయింట్ ఫాస్ట్ ఫర్దర్లీ కన్వర్టెడ్ చేసుకోవాలి ఇంటూ డాష్ బోర్డ్స్కి టు అనలైజ్ ద ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారంగా వాటిని అనలైజింగ్ చేసుకోవడానికి ట్రెండ్స్ని కన్వర్ట్ చేసుకోవడానికి డాష్ బోర్డ్స్ని వర్క్ అవుతుంది. ఇన్ అనాలసిస్ పర్ఫార్మ్ అండ్ ultimately sales. It was noted that sales transactions were performed during non-business hours లో. ఇది ఈ అనాలిసిస్ అనేది అన్టైమ్లీ సేల్స్ కానీ ఆర్ అంటే సేల్స్ ట్రాన్సాక్షన్ని నాన్ నాన్ బిజినెస్ అవర్స్లో చూసుకోవడము అండ్ ఇల్లిస్ట్రేటివ్ చార్ట్స్ యూటిలైజింగ్ ద పార్ట్ ఆఫ్ అనాలిసిస్ ఆడిటర్స్ని చెక్ చేసుకోవడం అనేది చేస్తుంది. అండ్ వేర్ హ్యాజ్ కేస్ వేర్ అంటే ఏమి మనకి? కేస్ వేర్ అంటే ప్రొవైడ్ సొల్యూషన్ టు బిల్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ విచ్ టర్న్ ఇన్ టు డాక్యుమెంట్స్. సో మనకు కావాల్సిన దాన్ని డాక్యుమెంట్స్గా తీసుకోవాలి అనుకుంటే అటువంటివి ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానీ కాస్ట్ ఎఫెక్టివ్ క్లయింట్ రెడీ రిపోర్ట్ కానీ ఆటోమేటికల్లీ లింక్ చేస్తుంది క్లయింట్ డేటాని వాటిని సెక్యూర్లీ కరెక్ట్ చేయడానికి రియల్ టైంకి రిగార్డ్లెస్ ఆఫ్ లొకేషన్ ఎక్కడున్నారో సంబంధం లేదు. ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెసింగ్ ద సేమ్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అయ్యేదే కేస్ వైర్ అనేది. కన్సిస్టెంట్ డేటా అనేది ఎన్షూర్ చేసుకుంటాము కేస్ వైర్లో. అది 6th క్వశ్చన్లో చెప్పినాము. నెక్స్ట్ 7th క్వశ్చన్లో ఏం చెప్తాము? ఎమర్జింగ్ టెక్నిక్స్ ఏమన్నారు? ఎమర్జింగ్ టెక్నిక్స్ అట్ ఎ ర్యాపిడ్ పేస్ ఆఫ్ క్రియేటింగ్ సినర్జీస్ అండ్ హార్నెస్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నవి అండ్ గివ్ 3 ఎగ్జాంపుల్స్. సో ఒక 3 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేయాలంట వీటికి సంబంధించి ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏమి మనకి అంటే డిఫరెంట్ ఆటోమేటెడ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. సో ఆటోమేటెడ్ టూల్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. ఆటోమేటెడ్ టూల్స్లో మనకి ఏమేమి చెప్పినాము? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆటోమేటెడ్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆటోమేటెడ్, బ్లాక్ చైన్ ఆటోమేటెడ్, ఎన్ఎఫ్సి నాన్ ఫంగబుల్ టోకన్ అనేది ఆటోమేటెడ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అది కూడా ఆటోమేటెడ్. ఇవన్నీ ఆటోమేటెడ్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నమాట. సో ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే మనం కనెక్టింగ్ చేసుకోవడానికి ఒక డివైస్ని కనెక్టింగ్ చేసుకోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ ఉంది, హోమ్స్ స్మార్ట్ హోమ్ సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క హోమ్ సెక్యూరిటీ కార్బెల్ని ఆర్ కెమెరాని వాళ్ళు ఇంట్లో ఉండి ఆ బయట ఉండి ఎవరి డోర్ని నాక్ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా కనెక్టింగ్ చేయడం ఇంటర్నెట్తోని కనెక్టింగ్ చేయడం వాళ్ళ యొక్క థింగ్స్ని దట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తాము. మనకి అసోసియేటెడ్ విత్ ఆడిట్కి సంబంధించి అదంటే ఏం చెప్పాలి? దాని యొక్క రిస్క్స్ కూడా చెప్పాలి. రిస్క్స్ అంటే ఏముంటాయంటే ఈ ఆటోమేటెడ్ కనెక్ట్ చేయడం వల్ల డివైస్ని హైజాకింగ్ చేయొచ్చు ఆర్ డేటాని సిఫోనింగ్ చేయొచ్చు, డెనిల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేయొచ్చు, డేటాని బ్రీచ్ చేయొచ్చు ఆర్ థ్రెఫ్ట్ చేయొచ్చు ఆ డివైస్ని. అది ఫస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఆటోమేటెడ్ ఎన్వైరన్మెంట్లో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని తీసుకుని రావడం,
మ్యానుఫ్యాక్చరింగ్ రోబోట్స్ని తీసుకోవడము, స్మార్ట్ అసిస్టెంట్, మార్కెట్ చాట్ బ్యాట్ని పెట్టడము, ప్రతిసారి పర్సన్ మాట్లాడాలంటే కాదు కాబట్టి చాట్ బోట్ని పెడతారు. అండ్ వర్చువల్ ట్రావెల్ బుకింగ్ ఏజెంట్స్ వాళ్ళని. These self-deploying robots can determine how much vacuuming there is to do based on the room size. Use AI to scan room size, ఐడెంటిఫై ఆబ్స్టాకిల్స్ అండ్ రిమెంబర్ ద మోస్ట్ ఎఫిషియంట్ రూట్ ఫర్ క్లీనింగ్. ఇట్లా మనకు చేసుకోవడం అంటే ఇప్పుడు ఫస్ట్ రైట్కి వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి, తర్వాత అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యూజ్ చేసి స్కాన్ చేసి రూమ్ని ఎంత వరకు వెళ్ళొచ్చు ఎంత వరకు లేదనేది తెలుసుకోవచ్చు. అది ఇంకొక ఆటోమేటెడ్ టూల్కి సంబంధించి ఎమర్జింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ దీనివల్ల వచ్చే రిస్క్ ఏమి? ఏఐ కమ్స్ విత్ లిస్ట్ ఆఫ్ రిస్క్. సెక్యూరిటీ అనేది ఫస్ట్ కీ రిస్క్. అది సెక్యూరిటీ అనేది ఫస్ట్ రిస్క్. మోర్ డేటా ఆఫ్ ద సిస్టమ్ యూజ్ చేస్తుంది ఫ్రమ్ మోర్ సోర్సెస్ నుంచి, అంటే మోర్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, కనెక్షన్ ఫ్రమ్ ద అండ్ గ్రేటర్ పొటెన్షియల్ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్అప్రాప్రియేట్ కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అనేది ప్రాపర్గా చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ మే ఆల్సో యూజ్ టు డయాగ్నైజ్ మెడికల్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్లీ కన్ఫిగర్డ్ ఆర్ మాల్ ఫంక్షన్, ఇట్ కుడ్ హార్మ్ బిఫోర్ ద ప్రాబ్లమ్ is spotted. Next, data privacy. Data used and shared should be necessary explicit consent from the data provider. Next, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో ఇంకొక ఎమర్జింగ్ టెక్నాలజీ ఏమి? బ్లాక్ చైన్ అంటే లైక్ బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ని, బిట్ కాయిన్స్ ఇన్ మనీ ట్రాన్స్ఫర్, బ్లాక్ చైన్ స్మార్ట్ కాంటాక్ట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసే దాంట్లో బ్లాక్ చైన్ అనేది ఒకటి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనికి రిస్క్స్ ఏముంటాయి బ్లాక్ చైన్కి సంబంధించి అంటే ట్రాన్సాక్షన్ని రివర్ట్ చేయడం, అంటే ఇన్ఎబిలిటీ టు రివర్స్. వన్స్ మన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినామంటే మన అకౌంట్కి డెబిట్ అయినాయి, వాళ్ళ అకౌంట్కి క్రియేట్ అయినాయి, మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చా వెంటనే అంటే వెనక్కి తెచ్చుకోవడానికి రాదు. సో నెట్వర్క్ నోట్స్ అనేది వర్క్ అవుతుంటాయి, లా ట్రాక్డ్. అండ్ ఇక్కడ మనం కాన్స్టెంట్లీ అడాప్టింగ్ చేసుకోవాలి ఆ, ఏవైతే డెవలప్మెంట్ అవుతుందో వాటికి సంబంధించి. నెక్స్ట్ నాన్ ఫంగబుల్ టోకన్, ఎన్ఎఫ్టి, నాన్ ఫంగబుల్ టోకన్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎమర్జింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఇంకొక ఎమర్జింగ్ టెక్నాలజీ. మనకు మూడు చెప్పన్నాడు కాబట్టి నేను మూడింటి గురించి డిస్కషన్ చేశాను, ఏఐ గురించి, బ్లాక్ చైన్ గురించి, ఐఓటీ గురించి. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ కెన్ బ్రింగ్ గ్రేట్ బెనిఫిట్ బట్ దే ఆల్సో కమ్ విత్ వెరీ సెట్ ఆఫ్ సబ్స్టాన్షియల్ రిస్క్. యూజ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్నాలజీ రిస్క్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్ కన్సిడరేషన్ టు కన్సిడర్ వెన్ ఐల్ అసెసింగ్ టెక్నాలజీ రిస్క్ సంబంధించి. సో టెక్నాలజీ రిస్క్ సంబంధించి కంట్రోల్ కన్సిడరేషన్స్ ఏమన్నారు? కంట్రోల్ కన్సిడరేషన్స్ టు కన్సిడర్ వైల్ అసెసింగ్ ద టెక్నాలజీ రిస్క్. మనం ఆడిటింగ్ డిజిటల్లీ చేస్తున్నప్పుడు ఎటువంటి కంట్రోల్ కన్సిడరేషన్ తీసుకోవాలనేది క్వశ్చన్ ఇక్కడ. కంట్రోల్ కన్సిడరేషన్ తీసుకోవడానికి ఏం చూసుకోవాలి? హోలిస్టిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, స్టాండర్డ్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది హోలిస్టిక్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలి. అండ్ రిజల్టింగ్ ఫ్రమ్ రిస్క్ నుంచి వచ్చే రిస్క్, టెక్నాలజీ నుంచి వచ్చే రిస్క్ అంటే ఇంప్లిమెంటేషన్ వల్ల వచ్చే రిస్క్ని మనం కన్సిడరేషన్ చేయాలి. డిజిటల్లీ అప్ స్కిల్లింగ్ ఏమైనా చేసుకోవాలా, ఆర్ స్పెషలిస్ట్ ఏమైనా కావాలా మన టీంలో అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ అంటే టెక్నాలజీ రిస్క్స్ ఎట్లాంటి రావచ్చు? డేటా ఇన్అక్యురేట్ డేటా అనేది ప్రాసెసింగ్ కావచ్చు, అన్ఆథరైజ్గా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు, పర్సనల్ గెయినింగ్ కోసం పాసిబిలిటీ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ యూజ్ చేయడం అనేది, అండ్ మాస్టర్ ఫైల్ చేంజెస్ కావడం, ఏమన్నా సిస్టమ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేంజ్ కావడం, అండ్ ఫెయిల్యూర్ అంటే ప్రోగ్రామ్స్ కానీ సిస్టమ్స్ కానీ ఫెయిల్యూర్ కావడము, మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఇన్అప్రోప్రియేట్ కావడము, పొటెన్షియల్గా లాస్ డేటా అనేది పొటెన్షియల్ లాస్ కానీ డేటా యాక్సెస్లో కానీ ప్రాబ్లం రావచ్చు, థర్డ్ పార్టీ సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు రిస్క్ రావచ్చు, సైబర్ సెక్యూరిటీ రిస్క్ కావచ్చు. ఇవన్నీ ఐటీ ఎన్వైరన్మెంట్కి డిజిటల్లీ చేస్తున్నప్పుడు మనకు వచ్చే రిస్క్. ఆడిటింగ్ అనేది డిజిటల్లీ చేసినప్పుడు రిస్క్ సంబంధించి. నెక్స్ట్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అవైలబుల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్కి. సో నెక్స్ట్ జనరేషన్కి మనకు అవైలబుల్ అయ్యే ఎమర్జింగ్ టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్కి మనకు అవైలబుల్ అంటే ఏమున్నాయి? డ్రోన్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది, ఏముంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనకి ఆడిటి హీజ్ హ్యూమన్ లెడ్ టెక్ పవర్డ్ అండ్ డేటా డ్రివెన్ కంబైనింగ్ వచ్చేస్తాయి. అంటే ఏమి? ఫ్రమ్ టు అంటే శాంప్లింగ్ పాపులేషన్ నుంచి ఫుల్ పాపులేషన్ అనలైజింగ్ చేయడం, మల్టిపుల్ డేటా సెట్ నుంచి వన్ డేటా సెట్కి చూసుకోవడము, డిస్కనెక్టెడ్ టూల్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్లోకి వెళ్ళిపోవడం, మాన్యువల్ రిస్క్ అసెస్మెంట్ నుంచి డైనమిక్ డేటా డ్రివెన్ రిస్క్ అసెస్మెంట్లోకి వెళ్ళిపోవడం, సపరేటెడ్ కమ్యూనికేషన్ నుంచి ఎంబెడెడ్ కమ్యూనికేషన్కి వెళ్ళిపోవడం, రెపిటేటివ్ టాస్క్ నుంచి హై వాల్యూ వర్క్ కెపాసిటీకి వెళ్ళిపోవడం, మాన్యువల్ వర్క్ నుంచి ఆటోమేషన్కి వెళ్ళిపోవడం, అడాప్ట్ నుంచి ఇన్సైట్ ఫ్రమ్ బార్డర్ ఆడిట్కి వెళ్ళిపోవడం. ఫస్ట్ మనం డ్రోన్ టెక్నాలజీని చెప్పొచ్చు. డ్రోన్ టెక్నాలజీ అంటే ఏమి? రిమోట్ లొకేషన్లో స్టాక్ కౌంటింగ్ చేయాలనుకుంటే డ్రోన్స్ అనేది యూజ్ చేస్తారు. డ్రోన్స్ అనేది మనకి పేలోడ్ అనేది కెపాసిటీ ఫర్ క్యారింగ్ సెన్సార్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి,
ఫోటోగ్రాఫ్ తీసుకోవచ్చు. ఫిజికల్ కౌంట్ పాసిబుల్ కాని దగ్గర దీన్ని పంపించేస్తే ప్రాబ్లం ఉండదు. డ్రోన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఆడిట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి కంబైన్ విత్ వేరియస్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి, లైక్ క్యూఆర్ కోడ్స్ నుంచి కానీ, హ్యాండ్ హెల్డ్ బార్ స్కానర్స్ నుంచి కానీ, మాన్యువల్ కౌంట్ని యూజ్ చేసి కానీ, ఇవన్నీ యూజ్ చేసి డెలివర్ చేస్తుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ చేసి. వాటి యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కూడా ఎన్హాన్సింగ్ ఉంటుంది, కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్ డేటా అనేది వస్తుంది. ఇది ఫస్ట్ డ్రోన్ టెక్నాలజీ అనేది ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఉన్న ఆడిట్ ఎమర్జింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అగ్మెంటెడ్ రియాలిటీ. అగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఏమి? టెక్నాలజీ యూజ్ టు వ్యూ ద రియల్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ విత్ అగ్మెంటెడ్ అంటే ఎలిమెంటెడ్ జనరేటెడ్ బై డిజిటల్ సర్వీసెస్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పోకోమాన్ గో ఏ గేమ్ అనేది మొబైల్ డివైజెస్లో యూజ్ చేసేది ఇమాజినరీ డిజిటల్ క్రియేచర్స్ ఉంటారు, అరౌండ్ ఫిజికల్ లొకేషన్ అనేది పెడతారు. మనం దానికి కనెక్ట్ కావడము అంటే ఒక చూసుకుంటామంటే మనమే ఆడుతున్న ఫీలింగ్ అనేది తీసుకొచ్చేస్తారు. రియల్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో జీపీఎస్ ఓపెన్ చేసిన అనుకోండి, నార్మల్గా ఒక రకంగా వస్తుంది. ఏరియల్ వ్యూ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకున్న ఎగ్జాక్ట్ లొకేషన్లో ఎట్లుందో అట్లనే ఉన్నట్టు చెట్లు కనబడడం, పుట్లు కనబడడం, రోడ్డు కనబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ గోస్ ఏ స్టెప్ ఫార్వర్డ్ అండ్ రీప్లేస్ ద రియల్ వరల్డ్ ఎంటైరిటీ విత్ ఏ సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్ క్రియేటెడ్ త్రూ digitally generated images, sounds, and even touch and smell using special equipment such as custom handset. Users explore stimulated world and, for example, స్కై డ్రైవింగ్ చేయాలనుకున్నా, ఫ్లయింగ్ చేయాలనుకున్నా, 3D గ్లాసెస్ ఏమైనా పెట్టుకున్నా, ఇటువంటివన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మనమే వర్కౌట్ చేస్తున్న దానిలో మనకు ఉంటాం కదా, అది వర్చువల్ రియాలిటీ. ఇది నెక్స్ట్ జనరేటెడ్ మనకి నెక్స్ట్ జనరేషన్కి వర్కౌట్ అయ్యేది. ఇది వాటికి సంబంధించి. నెక్స్ట్ సిఏ కబీర్, 10th వన్. సిఏ కబీర్ ఉన్నాడు, రిమోట్ ఆడిట్ని చేస్తున్నారు. సో రిమోట్ ఆడిట్కి చేస్తున్నప్పుడు వర్చువల్లీ యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ while client sharing documents participating. What key consideration should CA address to ensure effectiveness and security of రిమోట్ ఆడిట్? సో రిమోట్ ఆడిట్ని ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్గా ఉండాలంటే ఏముండాలి? ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ ఉండాలి రిమోట్ ఆడిట్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ ఆడిట్ అంటే ఏమి? రిమోట్ ఆడిట్ అంటే ఒక ఆడిటర్ ఆన్లైన్గా కండక్టింగ్ చేయడం ఆడిట్ అనేది. దానికి కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి? ఆడిటర్ వచ్చేసి మస్ట్ డెవలప్ చేయాలి ఒక టైలర్డ్ స్ట్రాటజీని తీసుకోవాలి. ఎందుకు? టైలర్డ్ అంటే ఇక్కడ మనకి టైలర్డ్ అంటే ఏమి? టైలర్ అంటే ఏమి? మనకు కావాల్సినట్లుగా కస్టమైజ్డ్గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. సో అట్లా కస్టమైజ్ స్ట్రాటజీని యూజ్ చేసాడు టుడే ఆన్సైట్ ఆడిట్కి. సో ఇక్కడ ఫీజిబిలిటీ అండ్ ప్లానింగ్ అనేది చూసుకోవాలా, కాన్ఫిడెన్షియాలిటీ, సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్ అనేది చెక్ చేసుకోవాలా, రిస్క్ అసెస్మెంట్ అనేది చెక్ చేసుకోవాలా. సో మూడింటిని కన్సిడర్ చేసుకోవాలా ఆడిట్ కన్సిడరేషన్లో. కీ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలా ఎఫెక్టివ్ రిమోట్ ఆడిట్కి సంబంధించి అంటే ఫీజిబిలిటీ అండ్ ప్లానింగ్, కన్ఫిడెన్షియాలిటీ, సెక్యూరిటీ అండ్ డేటా ప్రొటెక్షన్, అండ్ దాని తర్వాత రిస్క్ అసెస్మెంట్ చేయడం అనేది చూసుకోవాలి. ఈ మూడింటిని మనం చెక్ చేసుకోవాలి ఫర్ రిమోట్ ఆడిట్కి సంబంధించి చేస్తున్నప్పుడు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది. నెక్స్ట్ 11th వన్లో ఏం చెప్పినారు? సైబర్ అటాక్స్ జరుగుతుంటాయి ప్రాసెసింగ్కి సంబంధించి. టూ వాటికి సంబంధించి చేస్తున్నప్పుడు ఎట్లా చూడాలి అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి డిస్కషన్ చేయమన్నారు. హౌ టెక్నాలజీ కమ్స్ వీక్నెసెస్ అసోసియేటెడ్ విత్ రిస్క్, కామన్ రిస్క్ ఫర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఇంప్లికేషన్స్ ఏమనేది. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏం చెప్పినాం మనము? ఒక డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ సెక్యూర్డ్ త్రూ ఎన్క్రిప్షన్ ద్వారా పోతుంది. ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది బ్లాక్ చైన్ పార్టిసిపెంట్ చూసి బ్లాక్ కింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేషన్ చేసి రిప్లికేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టు ఆల్ పార్టిసిపెంట్స్కి. ఆల్ బ్లాక్స్ అనేది ఒక సీక్వెన్స్లోనే వెళ్తాయి. మోడిఫికేషన్ కానీ డిలీషన్ ఆఫ్ బ్లాక్ డిస్క్వాలిఫైస్ అనేది జరుగుతుంది మనం మోడిఫికేషన్ చేస్తే. ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్, బ్లాక్ చైన్ అండ్ మనీ ట్రాన్స్ఫర్, బ్లాక్ చైన్ స్మార్ట్ కాంట్రాక్ట్, ఇవన్నీ చెప్పినాము. ఆడిటర్ ఏం చూసుకోమన్నాము? అప్రాప్రియేట్ ఉండాలి గవర్నెన్స్, సెక్యూరిటీ, ట్రాన్సాక్షన్స్కి, కోర్ సెక్యూరిటీ ప్రెమిసెస్లో, క్రిప్టోగ్రఫీలో రిస్క్ ఫ్యాక్టర్స్ని అసోసియేట్ చేయాలి. ఇక్కడ బ్లాక్ చైన్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది లెగసీ సిస్టమ్తోని, బిజినెస్ పార్ట్నర్స్తోని, కన్సర్న్ రిలేటెడ్ టు
సెక్యూర్ ఏపీఐ, దట్ ఈస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్ తోని, డేటా కాన్ఫిగర్ తోని ఇవన్నిటి ఇగ్నోర్ కాకుండా చూసుకోమని చెప్పినాము. దానికి రిస్క్ ఉంటాయి, వాటికి సంబంధించి డిస్కషన్ చేసినాము. రిస్క్ అంటే ఏమి, ఈ రివర్ట్ చేయలేము, ట్రాన్సాక్షన్స్ని రివర్ట్ చేయలేము, ప్రోటోకాల్స్ అనేది స్పెసిఫిక్ ప్రోటోకాల్స్ని అది ఫాలో అవుతుంటుంది. మేనేజ్మెంట్ ప్రాసెస్కి నాట్ లాక్డ్ అవుట్ అండ్ క్లియర్ కంటింజెన్సీ ప్లాన్స్ అనేవి మనకి కావాలి. ఆపరేటింగ్ త్రూ నెట్వర్క్ నోట్స్తో వర్క్ అవుతుంది కాబట్టి సైబర్ అటాక్స్ అండ్ డేటా హ్యాక్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది దీని కేసెస్లో. నెక్స్ట్ 12th వన్. 12th వన్లో మనం ఏం చెప్పినాము, కన్సల్ట్ టేకింగ్ మిడ్ సైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ అనేది ఉంది, దాన్ని చేయాలనుకుంటున్నాము, ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నాము. ఎట్లా చేయాలి ఏం లేదు. ఐటీ డిపెండెన్సీ గురించి డిస్కషన్ చేసినాము, ఐటీ డిపెండెన్సీ ఎట్లా అనేది. సో ఇది ఇందాకనే డిస్కషన్ చేసినాం కాబట్టి నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ డిజిటల్ ఆడిటింగ్ అండ్ అసూరెన్స్ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్.